ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి వాగ్దానము. అది ప్రసంగి 3వ అధ్యాయము 23వ లేఖనాన్ని మనం చదువుకున్నాం. అనుదినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అవును, దేవాతి దేవునికి అనుదినము కూడా ఈ భూమి మీద సర్వ లోక ప్రజల మీద వాత్సల్యత పుట్టుతూ ఉన్నది. ఒకనాడైనా అబద్ధమును వీడి నిజము వైపు మరి పయనిస్తారని, అట్టి నిజమును ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు కూడా కనుగొంటారని ఆశ కలిగినటువంటి దేవాతి దేవుడు ఏదేమన్నా అట్టి ఆశతో సర్వలోక ప్రజల మీద అనుదినము అంటే ఆయనకి వాత్సల్యత పుట్టుతూ ఉన్నదంట, పుట్టుచున్నది. మరి మనలో ఆయన మీద ప్రేమ పుట్టుచున్నదా? అనుదినము ఆయన మీద మనలో ప్రేమ ఏనాడైనా పుట్టుతూ ఉన్నదా? లేదా దేవాతి దేవుని మీద మరి అట్టి వాత్సల్యత మనకు కలుగుచున్నదా? ఒక్కసారి మనలను మనము ఈ లోకములో ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వదించి, దీవించి, అనుదినము కాపాడుతున్న ఆ దేవుని మీద వాత్సల్యత పుట్టాలని, ఏ దినము నుండైనా సరే మనకు ఆయన మీద ప్రభువైన యేసుక్రీస్తు మీద వాత్సల్యత పుట్టాలి అని ఆకాంక్ష ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలలో ఉంచుకొని ప్రార్థనలో ఏకీవించాలని మీకందరికీ కూడా యేసుక్రీస్తు నామమున తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పాదములకు వందనములు, కృతజ్ఞతలు తండ్రి. అనుదినము నీకు సర్వలోక ప్రజల మీద వాత్సల్యత కలుగుచున్నది. కానీ మేమైతే అట్టి వాత్సల్యత మీ మీద చూపించలేకపోతూ ఉన్నాం. ప్రభువా, క్షమించండి. ఈ దినము నుండైనా సరే మేము మీ మీద వాత్సల్యత పెంచుకునే వారిగా, నీవు మొలిపించినటువంటి ఈ జనులందరూ కలిగి ఉండాలని మీ కృపను మెండుగా నిండుగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామమున నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని, ఇదిగో నీ జనులను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.